కావేరితో బాలరాజు ఇలా అంటూ ఉంటాడు. చిన్ని మనిద్దరం సీతారాముల కళ్యాణం జరిపిస్తే చూడాలని ఉంది అన్నారు. అందుకే మనిద్దరం ఫ్రెండ్స్ అవుదాం సరేనా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇవ్వగానే అక్కడ ఉన్న కావేరి అయితే బాలరాజు చెయ్యిని నెట్టేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు అయితే సరేలేండి మీరు వెళ్ళండి, ఎలాగైనా సరే మనిద్దరమే కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తామని చెప్పి అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావేరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావేరి వెళ్ళిపోయాక బాలరాజు దగ్గరికి దేవా వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా నీలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా, ఆ రొమాంటిక్ యాంగిల్ అవసరమా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బాలరాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. అయితే నువ్వు ఇప్పుడు చేస్తున్నది పీటీ టీచర్ ఉషా మీద, లేదంటే తను కావేరిలో ఉందని కావేరి మీద, తను నిజంగా కావేరియేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే అవునరా తను నిజంగా కావేరినే, కావేరి కాబట్టే కదా తనతో నేను అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాను, కావేరి కాబట్టే తనకు నేను తోడుగా ఉండి తన వెనకే నేను భద్రతగా ఉన్నాను, అందుకే కావేరి కాబట్టి నేను తనతో పాటే ఉంటున్నానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నిజంగా కావేరియేనా అని చెప్పి అంటాడు. అవును నిజంగా కావేరి అంటే నీకు అర్థం కాదా, తను కావేరి కాబట్టే తనకు నేను కాపలా కాస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇంతలో దేవ తన పిల్లలు తీసుకొని వాళ్ళకి ఎదురుగా వెళ్తూ ఉంటాడు. ఇక సత్యం అయితే తన ఫ్యామిలీతో వస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న చిన్నిని చూసి దేవ వాళ్ళ కొడుకు అయితే హాయ్ చిన్ని ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న దేవాని చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవ అయితే కావేరిని చూసి హాయ్ పీటీ టీచర్ ఉషా గారు, ఏంటి ఉషా టీచర్ మీరు వీళ్ళతో పాటు కలిసి వచ్చారు అని చెప్పి అడుగుతాడు. అది వినగానే కావేరి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న కావేరిని చూసి నాగవల్లి కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దేవ కావేరి విషయంలో ఎలా ప్రవర్తిస్తాడని చెప్పి బాలరాజు అయితే చాటుగా చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న సత్యం కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక కావేరి అయితే భయపడుతూ ఉంటుంది. చెప్పండి ఉషా గారు, మీరు వీళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చారేంటి, వీళ్ళకి మీకు ఏంటి సంబంధం అని చెప్పి దేవ కావేరిని అడుగుతాడు. ఇక దేవ ప్రశ్నలకు కావేరి సమాధానం ఏమిటి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.